మనతో పాటు షాన్ రేంజర్ల రాజేష్ గారు ఉన్నారు. ఆపరేషన్ ఖగర్ పేరిట శాంతి చర్చలు అని చెప్పేసి ఒకవైపు మావోయిస్టులు అంటా ఉన్నా కూడా ఈ అణగారిన వర్గాల పట్ల మాట్లాడిన వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతాం. సేట్ చెప్తే జీతగండు మూసుకోవడం అనేది జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్. AK-47 గన్ను పట్టుకొని ఎవరి మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళు? ఒక అంబేద్కరిస్ట్గా మీకు ఆదివాసుల పైన ప్రేమ ఉందా? అంటే నక్సలైట్లు అనగానే ఏదో క్రూరమైన వ్యక్తులు నిన్నగాక మొన్న బాగా వైరల్ అయింది. ఒక నక్సలైట్ చెల్లె నేను చేతులు విడిచికట్టి ఆమె చేతిలో ఆయుధం లేదు, 2 చేతులు విడిచికట్టి ఆమెతో సరసన ఆడుతూ ఉన్నారు. ఒక వీడియో వచ్చింది. ఇంత దుర్మార్గంగా నక్సలైట్లతో బిహేవ్ చేస్తుంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్యనే తప్ప వాళ్ళతో శాంతి చర్చలు చేసే చర్య కానే కాదు. అంబేద్కరిస్టులు అంతా కూడా మౌనం పాటిస్తూ ఉన్నారంటే అవునంటారా కాదు? ఆ రోహింగ్యాలను చూపిస్తారు బూత్గా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళని చూపిస్తారు బూత్గా, లేకపోతే నక్సలైట్లను చూపిస్తారు బూత్గా. అంటే వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అవగాహన రాహిత్యం కలిగినటువంటి వ్యక్తులకు ఆలోచన అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ వచ్చే టార్గెట్ మన మీదనే. ఇక్కడ బీసీలు అభివృద్ధిలోకి రావడం, బీసీలు గొప్ప వాళ్ళుగా నిర్మాణం కావడం మన నాయకులకే ఇష్టం లేదేమో ఆలోచించాలి. బీసీ నాయకులు కానీ 100%. లేకపోతే ఇలా ఒక చారి ఎందుకు చచ్చిపోతాడు? నీకేం తెలిసిపోయాడు ఆ రోజు ఏదేమైనప్పుడు అసలు తన రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్పదైన రాజ్యాంగము, లిఖితపూర్వకమైన రాజ్యాంగమై ఉండి కూడా ఆ దేశపు ప్రజలకు తెలియదు ఏకైక మూర్ఖపు ప్రజలు ఎక్కడైనా ఉన్నారు అంటే అది భారతదేశం. యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ గురించి వివరించే పర్సన్గా ఫస్ట్ ఆయుధం పట్టుకోవడం అనేది తప్పు. రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి నేను వెళ్ళిన క్రమంలో ఆ రాజ్యాంగం అంటే ఏందో తెలియదు వాళ్ళకు, అసలు ఆ పుస్తకం ఏందో తెలుస్తలేదు, అందులో ఉన్న హక్కులు ఇంకా తెలిసే అవకాశం ఉండేది. నేను చెప్తున్నా 42% రిజర్వేషన్ ఇవ్వరు రేవంత్ రెడ్డి. నేను ఎవడు ఆపుతున్నాడు? నేను నిజంగా ఎవడు అడ్డుకుంటే అప్పుడు మాట్లాడమని ఇంటి మీద మేము ధర్నా పోతాం. రాజ్యాంగ రక్షణ దళం కొత్తగా మీరు మొన్ననే ఏర్పాటు చేశారు. ఏందన్నా దాని ఉద్దేశం ఏంది? ఏం చేయదలుచుకోరు? ఎట్లాంటి పోరాటం ముంగట పెట్టబోతావు? తెలిసిన వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి ఒక బలమైన ప్రొడక్షన్ ఫోర్స్గా నిర్మాణం చేయాలని కాన్స్టిట్యూషన్ ప్రొడక్షన్ ఫోర్స్ రాజ్యాంగ రక్షణ దళం ఏర్పాటు చేసింది. విప్లవం అంటేనే ప్రశ్నించడం. ఎవరు తెలుసు రాజ్యాంగం? అందుకే గత రాజ్యాంగం మొదటి పేజీ కలలో తెలిసి చూసుకోండి. మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, పత్రికల్లో ప్రకటించే స్వేచ్ఛ హక్కు కూడా ఉన్నది. అంటే అంతకుముందు ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు రాజ్యాంగము అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి పేరు కొరకు వచ్చి రందున అవ్వయ్య పెట్టిన పేరు చెప్పరు. ఆస్తి కొరకు వచ్చి రందున విపున సత్తి మూట కూడా ఉండదు. పేరు కొరకు వచ్చి రందున అవ్వయ్య పెట్టిన పేరు చెప్పరు. ఆస్తి కొరకు వచ్చి రందున విపున సత్తి మూట కూడా ఉండదు. చెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్లో వెన్నెలై కాసేటి చంద్రులు ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవరో ఈ పిల్లలు అడవి మల్లెపూలు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగర్ ఒక అంశం అయితే ఇక రాష్ట్రంలో నిన్న మొన్న బీసీ అంశం పైన ఒక యువకుడు ఆత్మహత్య యత్నం తర్వాత మరణించడం ఒక సంచలనంగా మారింది. అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అనేక మంది ఆ విగ్రహాలకు కావచ్చు, ఆయన చిత్రాలకు కావచ్చు నివాళులు అర్పిస్తూ ఉంటారు, ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతి విగ్రహానికి కూడా గౌరవం దక్కాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటారు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు అక్కడ ఇట్లాంటి ఏర్పాట్లు చేయకపోవడం, దానిపైన అంబేద్కరిస్టులు కూడా చాలా కోపంగా కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీటి అన్నిటిపైన. మనతో పాటు షాన్ రేంజర్ల రాజేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. మొదట ఆపరేషన్ ఖగర్ పేరిట యుద్ధం నడుస్తూ ఉంది, శాంతి చర్చలు అని చెప్పేసి ఒకవైపు మావోయిస్టులు అంటా ఉన్నా కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ కేంద్ర ప్రభుత్వాలు ఆ బలగాలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? గతంలో కూడా ప్రజల పట్ల కావచ్చు, ఈ అణగారిన వర్గాల పట్ల మాట్లాడిన వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతాం. అంటే మొదటిగా చాలా సిల్లిగా నవ్వొచ్చే విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు భారతదేశానికి చొచ్చుకొని వస్తారు, భారతదేశంలో బాంబులు వేసిపోతారు, భారతదేశ ప్రజల్ని చంపుతారు, భారతదేశ టూరిస్టులను చంపుతారు, భారతదేశం నడిబొడ్డున ఉన్నటువంటి హోటల్లో వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడైనా సరే,
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అయినా సరే. అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే భారత సైన్యం అంతా బలహీనమైనదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఓకే, ఇది ఒక సమస్య అయితే, రెండోది అన్యాయాన్ని నిర్మూలించే శాతగాని ఈ బీజేపీ గవర్నమెంట్. ఈ బీజేపీ గవర్నమెంట్లోనే కాదు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆదివాసుల మీద నక్సలైట్ల మీద దాడులు జరిగినాయి. శాంతి చర్చల పేరు మీద పిలిచి తర్వాత ఎట్లా చంపాలో చంపారు. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పక్క దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి చొరబాటుదారుడై వచ్చిండు అంటే వాని శత్రువుగా నిరాశగా చూస్తున్నాం. వాళ్ళని తుదముట్టించాలనే దాని మీద ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఫైట్ చేసి మధ్యలోనే అమెరికా వాడు చెప్పిన తర్వాత సేట్ చెప్తే జీతగండ నోరు మూసుకోవడం అనేది జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్లో. ఇప్పుడు శాంతి చర్చలు చేస్తాము, అసలు మేము ఆయుధం పట్టుకోవడానికి గల కారణమేంటి? ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ చేరుకోలేని పరిస్థితులు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కరెంటు చేరుకోలేనటువంటి స్థలాల నుంచి AK-47 గన్ను పట్టుకొని ఎవరి మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళు? ఇది ఆలోచించాలి ప్రజలు. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఫస్ట్ అవసరం? అనామకులైన ప్రజలు, ఆదివాసీ బిడ్డలు మామూలుగా సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పీపుల్తో కలవడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ తిండి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు జీవించే జీవన విధానం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ఓకే, వీళ్ళు ఏం చేసిండ్రు? మీరు పలానా డెడ్ లైన్ పెట్టి ఈ డేట్ వరకు కూడా సహకరించి మీరు లొంగిపోవాలని చెప్పారు. లొంగిపోవాలని చెప్పిన తర్వాత కూడా వాళ్ళని చంపాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? అంటే నీకు పాకిస్తాన్ వాళ్ళ మీద ఉన్న ప్రేమ, గౌరవం ట్రంప్ చెప్తే వింటావు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల మీద ఎందుకు లేదు? ఇక్కడ ఒక అంశం అన్న, ఒక అంబేద్కరిస్ట్గా మీకు ఆదివాసుల పైన ప్రేమ ఉందా? 100% ఉంది. 100% ఉంది. ఎందుకని చెప్పేసి ప్రతి అంశం పైన గర్జించే రాజేష్ రేంజర్లా ఈ అంశంలో ఎక్కువ ఎక్కడ కనిపిస్తలే. అంటే మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ పెద్ద ఎత్తున మాట్లాడతలేడు ఎందుకు అంటే, నేను భారత రాజ్యాంగ రక్షణ దళం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ఒక 33 జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్లను విచారిస్తూ 620 మండల కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటి పనిలో ఉండి అదైనా, కానీ అందరికంటే ఎక్కువగా నేనే ఖండించిన. అంటే విజువల్లో రాకపోవచ్చు, ఈ నినాదం నేనే చేసిన కదా. అన్యాయాన్ని నిర్మూలించాను అంటే అన్నల్ని నిర్మూలిస్తారు ఏందని చెప్పేసి ప్రజలకు అర్థమవుతలేని విషయం ఏంటంటే, నక్సలైట్లు అంటేనే ఏదో శత్రువులు, దుర్మార్గులు, ఏదో ద్రోహులు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొద్దిమంది కావాలని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒక ఆఫీసర్ని, గవర్నమెంట్ ఆఫీసర్ని వాళ్ళు తీసుకుపోతారు, కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళ మీలాంటి మీడియా మిత్రులంతా కలిసి ఆ కిడ్నాప్కు గురైనటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు ఒక వీడియో రిలీజ్ చేస్తారు. నాన్న అంటే నక్సలైట్లకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మా కొడుకుని చంపకండి, మా భర్తను చంపకండి, మా నాన్నని చంపకండి, ఒక చిన్న పాపతోని. దానికి రెస్పాండ్ అయినటువంటి నక్సలైట్లు, మేము పూర్వాపరాలు తెలుసుకుందామని చెప్పి తీసుకున్నాం తప్ప మనుషుని చంపేంత క్రూరమైన వ్యక్తులం కాదని చెప్పేసి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి అప్పచెప్పారు ఆయన. ఓకే, అంటే నక్సలైట్లు అనగానే ఏదో క్రూరమైన వ్యక్తులు, చాలా చదువుకొని అవకాశాలు లేక అన్యాయానికి పదే గురైన వాళ్ళు మాత్రమే నక్సలిజంలోకి పోయి చేరి ఆయుధాలు పట్టుకుంటారు. వాళ్ళకి తెలియదా? వాళ్ళు చదువుకున్నారు కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒక వీడియో నిన్న కాక మొన్న బాగా వైరల్ అయింది. ఒక నక్సలైట్ ఆడ కూతురిని పట్టుకొని 2 చేతులు వెనక్కి ఇరిసి కట్టి ఆమె చుట్టూ ఒక 20 మంది ఆర్మీ జవాన్లు, ఆర్మీ ఆఫీసర్లు, మన భారత సైనికులు ఆమె చుట్టూ చేరి వాడిని పెళ్లి చేసుకుంటావా, వీని పెళ్లి చేసుకుంటావా, వాడు నచ్చిందా, వీడి నచ్చిందా అని చెప్పి అడుగుతున్నారు. అంటే కసబ్ లాంటి దుర్మార్గుడు బాంబేలో చొరబడి అమాయకులైన ప్రజలను చంపినోడికి కూడా బిర్యానీ తినబెట్టేటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ దేశంలో మన 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 దేశం బిడ్డ కదా తను. మరి ఆమె పట్ల ఈ ఆర్మీలో చేరిన వాళ్ళంతా కూడా ఏం ఆలోచన? నేను గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను బాంబ్ పనిచేసినప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి ఢిల్లీ పోతా. ఆ నాగాలాండ్ ఏరియాలో ఆదివాసుల్ని బొగ్గు గనులు ఉన్నాయి లోపలని వాళ్ళందరికీ కాల్ చేపించే ప్రయత్నంలో ఇదే ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళ మీద రేప్ చేస్తారు. ఓకే, మనం ఆర్మీ అనగానే ఎంత ఇష్టపడతాం, ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోతే ఎంత తల్లడిరుతాం, లక్షలాది మంది ర్యాలీలు చేస్తూ ఉంటాం. ఇది ఆలోచించాలి. ప్రభుత్వం చెప్తున్నది కదా అని చెప్పేసి మూర్ఖంగా బిహేవ్ చేస్తే ఏమంటారు వాళ్ళని? ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. హర్యానా, పంజాబ్ ప్రజలు
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులందరూ కూడా వచ్చి ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేస్తున్నప్పుడు కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లు నేను ఆ కుటుంబాలలో పుట్టొచ్చిన వాళ్ళ మీద నేను లాఠీ చార్జ్ ఎట్లా చేయాలని చెప్పి రాజీనామా చేశారు. డిఎస్పీ లాంటి స్థాయి ఆఫీసర్లు కూడా. అది భారతీయత. ఒక నక్సలైట్ చెల్లె నేను చేతులు విరిచికట్టి ఆమె చేతిలో ఆయుధం లేదు, 2 చేతులు విరిచికట్టి ఆమెతో సరసలాడుతూ ఉన్నారు. ఒక వీడియో వచ్చింది, నేను మీకు ఇస్తా, దాన్ని ప్లే చేయండి. ఇంత దుర్మార్గంగా నక్సలైట్లతో బిహేవ్ చేస్తుంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్యనే తప్ప వాళ్ళతో శాంతి చర్చలు చేసే చర్య కానే కాదు. ఓకే అన్న, ఇక్కడ చాలామంది ఈ దేశంలో నక్సలైట్లు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఇంకా అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ అంబేద్కరిస్టులు అంతా కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. అంటే అవునంటారా కాదంటారు? అంటే మీ ఒక్కరి విషయం కాదు, చాలామంది అంబేద్కరిస్టులు మౌనం పాటిస్తారు. అంటే అవునంటారా కాదు? అంబేద్కరిస్టులు కూడా మౌనం పాటించదు. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ప్రశ్నిస్తున్నారు, మనం రాజ్యాంగం పట్టుకొని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం అయితే ప్రశ్నించడమే. ఇప్పుడు ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలు ఈ దేశంలో పుట్టినరా లేదా, రోహింగ్యాలు ఈ దేశంలో జొరబడ్డారు కాబట్టి మాకు సర్టిఫికేట్ కావాలా అని చెప్పారంటే, కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఏమన్నారు, అరే నేను పుట్టినప్పుడు మాకు ఇంట్లోనే మా అమ్మ నార్మల్ డెలివరీ అయింది కాబట్టి మాకే ఆడ సర్టిఫికేట్ ఉన్నారు అబ్బాయి, నేను ఆడకి చూపెట్టారని చెప్పారు. అంటే ఇక్కడ పదే పదే ఈ వాట్సాప్ యూనివర్సిటీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే, రోహింగ్యాలు జొరబడు, అరే ఎప్పుడు జొరబడ్డారు? చొరబడితే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎవరుతున్నది? సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుంటే ఎంతసేపు వాళ్ళని తీసేయం కాబట్టి అర్థనడా? ఆ రోహింగ్యాలని చూపిస్తారు బూత్గా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళని చూపిస్తారు బూత్గా, లేకపోతే నక్సలైట్లను చూపిస్తారు బూత్గా. అంటే వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అవగాహన రాహిత్యం కలిగినటువంటి వ్యక్తులకు ఆలోచన అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నెక్స్ట్ వచ్చే టార్గెట్ మన మీదనే. ప్రశ్నిస్తున్నాం కాబట్టి మన మీద వస్తుంది. ప్రశ్నించే ఎవరైనా కావచ్చు, ఆయన అంబేద్కరిస్ట్ కావాల్సిన అవసరమే లేదు, ఆయన హేతిస్ట్ కావాల్సిన అవసరమే లేదు. సైంటిఫిక్గా ప్రశ్నించే ఏ కులం వ్యక్తినైనా, సైంటిఫిక్గా ప్రశ్నించే ఏ మతస్థునైనా సరే, వాళ్ళ సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అర్బన్ నక్సలైట్లని రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అందరూ ప్రశ్నించాలి, దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇక్కడ ఎన్కౌంటర్లు అన్నీ కూడా బూటకం ఎన్కౌంటర్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమని రాజ్యాంగ రక్షణ దళం అని చెప్పేసి, నిజంగా ఈ ఎన్కౌంటర్ల పేరిట రాజ్యాంగానికే తూట్లు పడుతున్నాయని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశం ఏంది? కాళ్ళ కింద ఎన్కౌంటర్ చేసిన క్రమంలో కాళ్ళ కింద కాల్వాలి, నిజంగా వాళ్ళ నుండి ప్రమాదం ఉందనుకుంటేనే కాల్పులు జరపాలని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ కూడా అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు వర్తిస్తలేవు, అక్కడ పాటిస్తలేరు అని చెప్పేసి కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ గురించి వివరించే పర్సన్గా ఫస్ట్ ఆయుధం పట్టుకోవడం అనేది తప్పు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం పట్టుకున్నారు కావచ్చు, కానీ ఫస్ట్ చట్ట ప్రకారం మాట్లాడుకుంటే ఆయుధం పట్టుకోవడం తప్పు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మనము ప్రభుత్వాలతోని ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలా, జుడిషియరీతో కొట్లాడాలా అని చెప్పన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధానాన్ని కబలిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయంలో ఇప్పటికీ కూడా మీరు కూడా రీసెంట్గా పోయి వచ్చిండ్రు ఆ ఏరియాకి, అక్కడ ఇప్పటికీ కరెంటు లేదు, ఇప్పటికీ మున్సిపాలిటీ వాటర్ లేదు, ఇప్పటికీ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ అవుతున్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పప్పులు, ఉప్పులు, బియ్యం కూడా చేరలేని పరిస్థితి ఉంది. అసలు అక్కడ రవాణా వ్యవస్థనే సరిగ్గా లేదు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఎందుకు కొల్లగొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది? వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయి, వాళ్ళ మీద ఎన్ని రేపులు జరిగినాయి, వాళ్ళ కింద ఉన్నటువంటి భూగర్భాలకు సంబంధించినటువంటి వీటిని కొల్లగొట్టడం కోసం ప్రభుత్వం ఎందుకు అవన్నీ జరుపుతున్నదనే విషయం మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయొచ్చు. సరే, అంటే ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నీకేం తెలిసిపోయి ఆడ ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా యాజ్ ఎ కాన్స్టిట్యూషనరీ హోల్డర్గా, ఒక భారత పౌరుడిగా ఆయుధం ఒకప్పుడు ఉండే పరిస్థితులు, ఇప్పుడు నువ్వు ఆ ఆయుధం చేత పట్టుకోవడం ద్వారా నిన్ను శత్రువుగా ప్రకటించుకున్నట్టు అవుతుంది. అదే తెలివి ఇక్కడ ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ 1. రెండోది, ఆ పోరాటం చేసిన వాళ్ళని కూడా నేను ఏమంటే పాకిస్తాన్ వాళ్ళని కూడా వాళ్ళ మీద దయాకరణ చూపిస్తున్నావు కదా నువ్వు. వీళ్ళు మన దేశస్తులే కదా, వీళ్ళు మన దేశస్తులు. మరి వాళ్ళ మీద నీకు ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి హోర్డింగ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు. అసలు ఇప్పుడు మన రీసెంట్గా జైరాబాద్ పరిసర ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగితే కాల్చి చంపేశారు. అసలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఓపెన్గా చెప్పింది 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చేస్తామని. వాళ్ళు రాజ్యాంగాన్ని ఎందుకు పాటిస్తారు? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ నిన్న కాకపోయినా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు కాబట్టి యూనిఫామ్లో రాలేదని చెప్పి ఆయనకు నోటీసులు ఇస్తే స్వాములంతా కలిసి అట్టట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. నిజంగా పోలీస్ ఆఫీసర్లు ముస్లిం అయినా సరే నీ గడ్డం బిడ్డం పెంచుకోవద్దు, అసలు నువ్వు ఉద్యోగంలోకి రావద్దు. క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి కూడా పోలీస్ ఆఫీసర్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ, అది ఏదైనా సరే.
గవర్నమెంట్ వృత్తి చేసే వ్యక్తి, నీకు గుడికి పోయే స్వేచ్ఛ ఉన్నట్టే ఆయనకు నమాజ్ చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది, నీకు చర్చికి పోయే స్వేచ్ఛ ఉంది. ఇది సెక్యులర్ దేశం కాబట్టి ఆర్టికల్ 25 ఇచ్చినటువంటి ఫండమెంటల్ అండ్ ఫ్రీడమ్. ఇప్పుడు ఎవరి మీద వివక్ష ఉన్నా, ఇప్పుడు ఆయన అయ్యప్ప స్వామి మాల వేసుకొని నువ్వు యూనిఫామ్ లేకుండా నువ్వు పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఎట్లా తెలుస్తుంది? నువ్వు మాల వేసుకుంటే నువ్వు సాధారణమైన వ్యక్తివా పోలీస్ ఆఫీసర్ ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి నువ్వు మాల వేసుకోవడం వేరు అనే విషయం మీద చర్చ వస్తే ఇక్కడ కేవలం హిందువులకు మాత్రమే డామినేట్ చేస్తున్నారు. ముస్లింలకు ఉన్నాయా ఈ రూల్స్? క్రిస్టియన్లకు అందరికి ఉండాలి. అదే కాన్స్టిట్యూషన్. భారతదేశం ఏమంటుంది అంటే మేము హిందువులము, మేము ముస్లింలము, మేము క్రైస్తవులము, మేము బుద్ధిస్టులం అని చెప్పదు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ మేము భారతీయులం అంటది. సో అందరికీ సమానమైనటువంటి రూల్స్ వర్తించాలి. అట్లాగే పాకిస్తాన్ మీద నువ్వు ప్రేమ చూపెట్టినప్పుడు ఈ దేశస్తులను కూడా బూటప్ ఎన్కౌంటర్ చేయడం తప్పు అని నేను చెప్తాను. ఓకేనా? రాజ్యాంగం విషయానికి వస్తే రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి నేను వెళ్ళిన క్రమంలో ఆ రాజ్యాంగం అంటే ఏందో తెలియదు వాళ్ళకు, అసలు ఆ పుస్తకం ఏందో తెలుస్తలేదు, అందులో ఉన్న హక్కులు ఇంకా తెలిసే అవకాశం ఉండదు. మరి ఈ తప్పు ఎవరిది అంటారు? ప్రభుత్వాలదేనా? ఇప్పుడు ప్రభుత్వందే కాదు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది చాలా సిగ్గుచేటు. మనకి ఏంటంటే ఏ దేశము రాజ్యాంగమైనా సరే దాంట్లో ఉన్న ప్రధానమైనటువంటి 10 అంశాలైనా ఆ దేశస్తులకు తెలుస్తాయి. అసలు తన రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్పదైన రాజ్యాంగము, లిఖితపూర్వకమైన రాజ్యాంగమై ఉండి కూడా ఆ దేశపు ప్రజలకు తెలియని ఏకైక మూర్ఖపు ప్రజలు ఎక్కడైనా ఉన్నారు అంటే అది భారతదేశంలోనే ఉన్నారు. అది ప్రభుత్వము భారత రాజ్యాంగం యొక్క మౌలిక ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు మోడీ వరకు చేయలేదు. అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉండాలా. అక్కడ ఫస్ట్ పేజీ ఓపెన్ చేయగానే అంబేద్కర్ గారు రాస్తారు, భారత ప్రజలమైన మేము, మా కోసం మేము రాసుకున్న రాజ్యాంగం అన్నాడు. ఎంత గొప్ప మాట. చాలా మంది తెలియక అది మాలమాదిగోల బుక్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పుస్తకం అని అనుకుంటారు. దాని గురించి విపులీకరిస్తే ప్రతి సామాన్యుడు కూడా ఈ దేశం ఈ ప్రపంచంలో ఈ దేశమే కింగ్డమ్ లేకుండా ప్రతి పౌరుడు కూడా రాజే. విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఓటు హక్కు కలిగి ఉన్నది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే మన పెద్ద పని మనిషి అయినా, నరేంద్ర మోడీ గారు మన పిఎం అంటే ఇంకా పెద్ద పని మనిషి అయినా, వీళ్ళు భారత ప్రజలకి పని మనుషులు. ఇది ప్రజాస్వామ్య రాజ్యము, కానీ ఆ విషయం ప్రజలకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఆదివాసుల సంగతి మాట్లాడుతున్నావు, ఆ లోపల కరెంటు లేని జాగాలో మాట్లాడుతున్నావు. సిటిజన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో పుట్టినోడికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు రాజ్యాంగం? అందుకే గతంలో చెప్తారు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, పత్రికల్లో ప్రకటన ఇచ్చే స్వేచ్ఛ హక్కు కూడా ఉన్నది. అంటే అంతకుముందు ఈ దేశంలో పత్రికల్లో ప్రకటన ఇచ్చే స్వేచ్ఛ లేదని అర్థం కదా. భాష మీద హక్కు, మతం మీద హక్కు, మాట్లాడే హక్కు కూడా భారత రాజ్యాంగంలో ఒక అమైన్మెంట్గా ఉన్నది. అంటే అంతకుముందు మాట్లాడే అధికారం ఈ ప్రజలకు లేదు అని అర్థము. ఇది ప్రభుత్వాల తప్పే కాదు, ఇక్కడ అంబేద్కరిస్టులము, అంబేద్కర్ సంఘాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి వ్యక్తులది కూడా తప్పు ఉంది అని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఎందుకంటే మనం అంబేద్కరిస్టులుగా ఉండి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కింది స్థాయిలోకి చేస్తలేము అని చెప్పేసి అంటే మనం ఎంతవరకు గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి కనీసం ఆ అంబేద్కరిస్టులైన రాజ్యాంగం గురించి చెప్తే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాట మొదలైంది. అది బీసీ అంబేద్కరిస్ట్ కావచ్చు, ఎస్సీ అంబేద్కరిస్ట్ కావచ్చు, రెడ్డి అంబేద్కరిస్ట్ కావచ్చు, బ్రాహ్మణ్ అంబేద్కరిస్ట్ కావచ్చు, కోమటి అంబేద్కరిస్ట్ కావచ్చు. అంబేద్కరిస్టులకు మానవత్వం తప్ప కులం అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఎంతమందికి తెలుసు ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో 52% రిజర్వేషన్ రాసిండు అంబేద్కర్ గారు. ఒకవేళ బీసీలకు 52% రిజర్వేషన్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకునే లేవు. బీసీలకు ఒకవేళ రాజ్యాంగంలో వాళ్ళ హక్కులు ఏందో తెలిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి రూలింగ్స్ ఈ దేశంలో ప్రజలకు ఆ రాజ్యాంగం తెలియకుండా చేసినాయి. అంబేద్కర్ గారు ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే అందరు టక్కున చెప్తారు బాబు రాజేంద్ర ప్రసాద్. హూ వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తారు. కానీ ఈ భారత ప్రజలకి అంబేద్కర్ గారే ఫస్ట్ లా మినిస్టర్ అని తెలియదు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు, రాజ్యాంగంలో మాలమాదిగలకు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రాసిండు అంతే తెలుసు. కానీ ఆ అంబేద్కర్ గారు బీసీలకు 52% రిజర్వేషన్ ఒప్పుకోకపోతే, స్త్రీలకు పురుషులతో సమానంగా సగం హక్కులు ఒప్పుకోకపోతే, నేను న్యాయమే చేయనప్పుడు, స్త్రీలకు బీసీలకు న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు రా నాయన అని చెప్పి రాజీనామా చేసి పత్రాలు తీసి జవహర్లాల్ నెహ్రూ ముఖాన కొట్టేసి బయటకు వచ్చి పోరాటం చేసిండు. ఈ విషయం తెలిస్తే అంబేద్కర్ గారు బీసీల కోసం పోరాటం చేసిండు, అంబేద్కర్ గారు ఒక మార్గాన్ని నిర్మాణం చేసిరని బీసీలు అప్పుడే ఎప్పుడు 70 సంవత్సరాల క్రితమే కొట్లాడి ఇప్పటికే బీసీలు రాజకీయ రిజర్వేషన్ సంపాదించి ఉంటే
ఇలా అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు బీసీ ప్రతినిధులు ఉండి గల్లబట్టి ప్రభుత్వాన్ని అడిగేటోళ్ళు కాబట్టి అత్యధిక సింహభాగమైనటువంటి బీసీలని మూర్ఖులుగా ఏమీ తెలియని పిచ్చోళ్ళలాగా ఈ దేశానికి సంబంధించిన రాజ్యాంగం కానీ వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను తెలియకుండా ఈ ప్రభుత్వాలు మెల్లిగా చాప కింద నీరులాగా తయారు చేసి పెట్టినాయి. ఇదే బీసీల హక్కుల కోసం నేను ఒక వ్యక్తి మరణించడం అది రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే చాలా దారుణమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ వచ్చి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా తెలంగాణ కోసం కొట్లాడి ఆ రోజు శ్రీకాంతాచారి చనిపోవడం, ఈ రోజు ఈశ్వరాచారి చనిపోవడం అంటే మన ప్రజలు ఆలోచించాలి. అవునా బీసీ సమాజమా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, ప్రజాస్వామ్యవాదులారా ఒకసారి ఆలోచించండి. ఇప్పటికీ కూడా బీసీల ఉద్యమం కోసం 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి నాకైతే అసలు చాలా ఇప్పుడు బీసీ ప్రజలు ఆలోచన చేయాలా, మీరు కూడా వాళ్ళకి ఆలోచన కల్పించాలా. ఏబిసిడి వర్గీకరణ చేసిండు రేవంత్ రెడ్డి, నీకు పార్లమెంట్లో బిల్లు చేసిండ్రా? ఈయన చేసిండు కదా. మాల మాదిగలు ఇంత పెద్ద పోరాటం చేసినా సరే ఉండాలని ఓలాలకు ఉండాలని చేసిండు. 4 రోజులు మేము కొట్లాడినాం, తర్వాత మగ్గినాం. మరి నేను బీసీలకు 42% రిజర్వేషన్ ఇంకా ఎవడు అడ్డుకున్నాడే? నువ్వు నరేంద్ర మోడీ గారి పర్మిషన్తో చేసినావు ఏబిసిడి వర్గీకరణ, నువ్వు పార్లమెంట్లో బిల్లు చేసినావు. అంటే ఎస్సీలకు అడ్డం రాని బీజేపీ గవర్నమెంట్ నీకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అడ్డమవుతుందా? ఇది ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మిమ్మల్ని మూర్ఖులు చేస్తా ఉన్నాడు. నువ్వు స్టేట్లో అయ్యి ఎవడవుతున్నాడు? మేమందరం మద్దతు ఇస్తున్నాం బీసీలకు. అదేమన్నా బిచ్చమా? నీ ఇంట్లోకి ఇస్తున్నావా? నీ తాత ఆస్తి రాసి ఇస్తున్నావా? అంబేద్కర్ గారు ఏమంటారంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాటాదారులు. వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఉన్న ప్రతి మౌలిక సదుపాయాల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద మా ప్రజలకి హక్కు ఉన్నదని చెప్పిండు. అంత గొప్ప మాటలు అంబేద్కర్ చెప్పినా దానికంటే నీచంగా, బెగ్గర్స్ కంటే నీచంగా ఈ దేశంలో అనేక మంది ఇంకా బ్రతుకుతుర్రు అని చెప్పేసి అంటే ఏమంటారు? 100% అంబేద్కర్ గారి పోరాటం నిలవకపోవడమే. ఇయ్యాల జాజుల సీన్ అన్న ఉన్నాడు, ఆర్ కృష్ణ అన్న ఉన్నాడు. ఎంత నవ్వులాట కాకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రోడ్డు మీద ధర్నా చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రోడ్డు మీద ధర్నా చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రోడ్డు. అసలు మరి ఎవడు ఆపినట్టు? అందరు మంచోలే. రొయ్యకు మొలతాడు కడితే కదా, అరే నాకేం సంబంధం లేదని, నేను స్పిల్లికి మొలతాడు కడితే నాకేం సంబంధం లేదు కానీ రొయ్యలు పోయినాయి అంటే ఎవడు పిచ్చోడు? బీసీ సమాజం ఇప్పుడు ఆలోచించాలి. నేను క్లారిటీగా చెప్తున్నా కదా. నీకు పార్లమెంట్లో బిల్లు కాకపోవచ్చు, ఏబిసిడి వర్గీకరణ స్టేట్లో చేసినట్టు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వు రేవంత్ రెడ్డి. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నిన్ను ఎవడు ఆపుతున్నావు? ఈయన తప్పించుకోవడం కోసం పైన చెప్తాడు, ఈటల రాజేంద్ర అన్న చేయమని చెప్తాడు. ఈ మన రాష్ట్ర ప్రభుత్వమే ఆపుతున్నది, మేము ఆల్రెడీ బీజేపీలో అందంగా రాసి పంపించినాం. నేను అదే అంటున్నా, సమాజం అర్థం చేసుకోవాలి. బీసీలు ఎప్పుడు కూడా ఓట్లేసే మిషన్లలాగా కాకుండా మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లీడర్లలో కూడా ఏం నిజాయితీ ఉన్నదో ఆలోచించుకోండి. ఇవాళ ఒక చారి పోయి పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, మాన్యశ్రీ కాంశీరాం బీసీలు ఈ దేశంలో సింహభాగం. వాళ్ళు తలుచుకుంటే దేశం ఉల్టాపల్ట అవుతుంది అన్నాడు. కానీ బీసీలకు జ్ఞానమే రాకపోయి మళ్ళీ బీసీ నాయకులు అన్న వాళ్ళని అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారా అంటే అప్పుడు మాకు వీళ్ళు కూడా అసలు నాకు కవిత గారి దగ్గరికి పోయినారు మద్దతుకి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయారు మద్దతుకి, కేటీఆర్ గారి దగ్గరికి పోయారు మద్దతుకి, బీజేపీల దగ్గర. అసలు ఏంది నాకు అర్థం కాదు. ఇక్కడ బీసీలు అభివృద్ధిలోకి రావడం, బీసీలు గొప్ప వాళ్ళుగా నిర్మాణం కావడం మన నాయకులకే ఇష్టం లేదేమో ఆలోచించాలి. బీసీ నాయకులకు అంటారు. 100%. లేకపోతే ఇలా ఒక చారి ఎందుకు చచ్చిపోతాడు? చారి చచ్చిపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఇంత బలమైన లీడర్షిప్ మేము ముత్తుకుంటాం. మేము మందకృష్ణ కావచ్చు, మేము మాలమాదిగోళం ఎంత లొల్లి పెట్టుకున్నాం, మేము ఎప్పుడు బీసీల అభ్యున్నతి కోరుకున్నాం కదా. మేము చెప్తున్నాం 42% రిజర్వేషన్ ఇవ్వ రేవంత్ రెడ్డి. నేను ఎవడు ఆపుతున్నాడు? నేను ఇయ్యంగా ఎవడు అడ్డుకుంటే అప్పుడు మాట్లాడమని ఇంటి మీద మేము ధర్నా పోతాం. నిన్ను ఎవడు అడ్డుకోలే. నువ్వు ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మేము అందరికంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళకి వాటర్ రావాలని బాబాసాహెబ్ అంటే ఇలా బీసీలకు 42% అనగానే మళ్ళీ ఎస్సీలు వచ్చి వాళ్ళ పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి వాళ్ళు అంటారు, అటు ఓసీలు పెంచాలని చెప్పేసి అంటారు, ఎస్టీలు పెంచాలంటారు. ఇదంతా కూడా ఒక గందరగోళంగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. 1947 మనకు స్వేచ్ఛ వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలలో ఆయా ఎబిలిటీ సంపాదించుకొని గొప్ప వాళ్ళైనందరినీ పక్కన పెట్టు ఎంపైరికల్ డాటా అంటారు దాన్ని. అవును, లేనోళ్ళకి కదా ఎస్సీలలో ఎదిగిన వాళ్ళని తీసి పక్కన పెట్టు. అరే ఆల్రెడీ 2 సార్లు రిజర్వేషన్, 3 సార్లు 4 సార్లు రిజర్వేషన్ ఉపయోగించున్నావు. బీసీలలో కూడా చాలా మంది ఈ 27% రిజర్వేషన్ అనుభవించరు. అసలు రిజర్వేషన్ ఉపయోగించుకుని అందరూ ఒక క్యాడర్ చేసుకొని చేయి నేను ఎవడన్నాడు?
Yes. నువ్వు పెంచు అంటే నేను ఇంతకెళ్ళి బిచ్చం అడుగుతున్నావు పెంచు అంటే అధికారంలో ఉన్న వాళ్ళే కదా వాడుకునేది. ఇప్పుడు చాలా మంది మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా దళిత కార్డు మీద ఎమ్మెల్యేలుగా గెలుస్తా ఉన్నారు. అది ఓట్లు వేస్తున్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి. అరే ఎప్పుడు ఈ దొంగలనే ఎన్నుకుందామా, నిజంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని ఎన్నుకోవద్దా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడు ఓటర్లను చైతన్యం చేసే బాధ్యత లేదా? 100% ఉన్నది. నేను ఎప్పుడు చేయాలి చెప్పు? నేను దళిత ఎమ్మెల్యేలని మినిస్టర్ అని ప్రశ్నించినంతగా నాకు తెలిసి ఎవరు ప్రశ్నించకపోవచ్చు. ఎందుకంటే ఈ పెద్దోళ్ళందరికీ నేను నచ్చా. నేను లీడర్లకు నచ్చా, క్యాడర్కి నచ్చుతా. రాయసేన అంటే ప్రశ్నిస్తారని చెప్పి వీళ్ళకి నేను పోతేనే మమ్మల్ని ఎప్పుడు తిరుగుతారని చెప్పి భయం ఉంటుంది. నేను వాళ్ళని ఎందుకు వ్యక్తిగతంగా తిరుగుతా? నేను 100% చెప్తా ఉన్నా. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఒక్క 3-4 సార్లు రిజర్వేషన్ ఉపయోగించుకొని గొప్పలైన వాళ్ళని పక్కన పెట్టి ప్రభుత్వం అనుకుంటే ఎంత చెప్పదు? అయ్యో నువ్వు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అసలు ఇప్పటికీ కూడా రిజర్వేషన్ అంటే ఏందో నోచుకోలేని అమాయకులకు ఎంపైరికల్ డేటా చేసి నేను ఎవరు అర్థం? అది వాళ్ళ వాటా. అంబేద్కర్ గారు చెప్పారు, అదేం బిచ్చం కాదు నువ్వు ఇవ్వడానికి. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి కేటాయించావు, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో బీసీ బడ్జెట్ కేటాయించినావు. ఏడ ఉన్నాయి? మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీద 4 హాస్టల్ ఓపెన్ చేసి ఈ హాస్టల్లో స్త్రీలకు, చెల్లెలకు కట్టుకోవడానికి బాత్రూమ్ దిక్కులేని దుస్థితిలో దిగదార్చిండు. ఎటుపోతున్నాయి మరి పైసలను? ఎటుపోతాయి నిధులు? ఎటుపోతున్నాయి? బీసీ బిల్లు ఎటుపోయింది? ఎస్సీ సప్లాన్ ఎటుపోయింది? ఇది ప్రజల్ని చైతన్యం చేయాలా? ఈ నాయకులంతా కూడా దొంగలు లంగలు జమై ప్రజలు మోసగిస్తున్నారు. ఇది ప్రజలు గుర్తించాలి. ఓకే, రాజ్యాంగ రక్షణ దళం కొత్తగా మీరు మొన్ననే ఏర్పాటు చేశారు. ఏందన్నా దాని ఉద్దేశం ఏంది? ఏం చేయదలుచుకోరు? ఎట్లాంటి పోరాటం ముంగట పెట్టబోతావు? మాలా మాదిగలం మేమంతా కలిసి, నేను ఈ విషయాన్ని వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మొదటగా ప్రణయం చంపారు. అప్పుడు మాలా మాదిగలం కలిసినాం కాబట్టి అందరం కలిసి మందకృష్ణతో సహా పోయినాం, పోరాటం చేసినాం. ఇప్పుడు మన మాల మాదిగల మధ్యలో కొంచెం డివిజన్ ఏర్పడిన తర్వాత మాల బంటిని చంపారు మిర్యాలగూడలో. మాదిగలు ఎవరు రాలే. ఇలా మాదిగ రాజేష్ని చంపారు లాకప్ డెత్లో. మాలలు ఎవరు పోలే. ఇది జరగద్దనే నేను ముత్తుకున్నా. ఇది ఇంట్లో పంచాయతీ, అది మనం చూసుకుంటాం. అది శాశ్వతమైనటువంటి పంచాయతీ కాదు. సో మనందరికీ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఒక జనరల్ ప్లాట్ఫామ్ కావాలి. వీళ్ళ మీద ఉన్నటువంటి ఈగోల ద్వారా అసలు జనరల్ ప్లాట్ఫామ్ నిర్మాణం చేయలేని పరిస్థితుల్లో నేను రాజ్యాంగ రక్షణ అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మెల్లిమెల్లిగా ప్రాంతీయ పార్టీని బీజేపీ స్వైప్ చేసి పరిస్థితుంది. ప్రాంతీయ పార్టీల వాళ్ళ బలహీనతలు పట్టేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ని కావచ్చు, కవిత గారిని కావచ్చు, ఇలా జగన్ గారిని కావచ్చు. అసలు ఈ బీజేపీ గవర్నమెంట్ పాలిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎవరు అవినీతి పొరలేనట్టు, వాళ్ళు ఎవరు బిజినెస్లు చేయనట్టు, వాళ్ళు బిజినెస్లలో ఎవరు అక్రమాలే చేయనట్టు ప్రాంతీయ పార్టీల మీద వీళ్ళు ఎందుకు టార్గెట్ పెడతారు? ఒకవేళ ఎవడైనా టార్గెట్ అయితే మళ్ళీ ఇమీడియట్లీ వాడు బీజేపీలో కలవగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలనే ఆలోచన విధానాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం ధైర్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రీకరణలు ప్రజలకు తెలియజేయాలి. తెలిసిన వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి ఒక బలమైన ప్రొడక్షన్ ఫోర్స్గా నిర్మాణం చేయాలని కాన్స్టిట్యూషన్ ప్రొడక్షన్ ఫోర్స్ రాజ్యాంగ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసిన. అది జనరల్ ప్లాట్ఫామ్ అందరి కోసం. ఓకే, సాధ్యమైతే అన్న అందరు ఏకతాటి మీద ఖర్చులు అంటే ఇప్పుడు మొదలు పెడితే 10 సంవత్సరాల కన్నా రావచ్చు. ఓకే, ఇప్పుడు బైరి నరేష్ అన్న, నేను ఇంకా చాలామంది యూనివర్సిటీ ఉన్నటువంటి వ్యక్తులు అందరం కూడా ఒక ఆలోచన చేసాం. ఎందుకంటే ఇక్కడ మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికంటే సామాజిక కోణం ఎక్కువ ఉంది కాబట్టి మేమందరం కలిసే ఉన్నాం. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి వస్తారు కంపల్సరీ. ఏదైనా మొదలుపెట్టింది ఇప్పుడే కదా. మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగా మొదలుపెట్టి నెక్స్ట్ వర్ధంతి అప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటా. అందులో దాడికి ప్రతి దాడి అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. 100%. అంటే ఎట్లాంటి దాడి? అంటే వాడు కొడితే మనం కొట్టుడేనయ్యా? కొట్టుడే ఇంపార్టెంట్ అనుకుంటే మేమంతా నక్సలైట్లు అవుతున్నాం. ఇక తుపాకి వాడి చంపుతుంటాం. ఓకే, వాడు అజ్ఞానంతోనే పిచ్చి పిచ్చి చేస్తే మేము జ్ఞానంతో సమాధానం చెప్తాం. కాస్త మెల్లిగా చెప్తాం కావచ్చు, కొంచెం టైం పడుతుంది కావచ్చు, కానీ చెప్తాం. చెప్పుడైతే చెప్తాం. ఏవో చెప్పలేము. కొన్నిసారి భౌతిక దాడులు కూడా జరగచ్చు అక్కడక్కడ. మేము చెప్తుంటారు ఇది మా పూరగాను. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఉల్టా పల్టా మాట్లాడే ఉచ్చాగలున్నారు చాలామంది. నువ్వు ప్రశ్నించాలి. అంబేద్కర్ గారినే కాదు, బాబాసాహెబ్ బుద్ధులంతటి మహానుభావుడు చెప్పిండు, ఏదైనా తర్కం చేయాలి. తర్కంలో ఎదుటి మనిషి గాయపడకుండా ఉండాలి, ఆయన మనోభావాలు గాయపడకుండా ఉండాలి, ఆయన మనసు గాయపడకుండా ఉండాలి. దాని మీద విశ్లేషణ చేస్తే ఎవరు భౌతిక దాడులకు దిగాలనే ఆలోచన బైరి నరేష్ గారిని కొట్టే ప్రూవ్ చేశారు కదా. ఆ అవతలను కూడా కొడతారు కావచ్చు అంబేద్కర్ అని అంటే కదా. నేను ఆపుతానా? అది నా చేతులు ఉంటుందా కదా. ఓకే, అంటే ఇండైరెక్ట్గా దాడులు జరుగుతాయని చెప్పి చెప్తారా? నేను చెప్తలేదు, నేను దాడులను ప్రోత్సహించట్లేదు. ఓకే, అవతల ఇప్పుడు నేను నా కంట్రోల్లో ఉన్నా. ఎవడైనా అంబేద్కర్ గారి గురించి చూస్తా ఫస్ట్ మాట్లాడితే ఆడ వేరే జాగా కొట్టుకుంటా రాయసన్న చూసినా నువ్వు దాడులే జరిగానో ఆడ కొట్టినా అంటే అది నా చేతులు ఉండదు కదా అంటున్నా. అది డిఫరెన్స్. ఇప్పుడు బైరి గారు క్షమాపణ చెప్పారు.
అది ఆయన మాట్లాడిన అయ్యప్ప స్వామి గురించి గరికపాటి గారు మాట్లాడారు, చాగంటి గారు మాట్లాడారు. అవును. కానీ ఈయన భాష ప్రయోగం అవతల వ్యక్తిని గాయపరచేలాగా ఉంది. అందుకైనా క్షమాపణ చెప్పి జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అవును. అట్లా అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రాజ్యాంగాన్ని నిర్మూలించడానికి, ఎవరైనా అంబేద్కరిస్టులు కానీ ఎవరైనా ప్రశ్నించే వాళ్ళందరి మీద దాడులు చేయడానికి, లేదంటే అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి వాళ్ళని లోపలేయడానికి. మరి మీకు ఎట్లాంటి ఆయుధాలు ఉన్నాయి? తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు సమైక్యవాద ఉద్యమం తెలంగాణ కంటే పెద్దగా ఉండే. అవును. ఏది గెలిచింది? తెలంగాణ గెలిచింది. నల్ల చట్టం, రైతుల మీద చట్టాలు తీసుకొచ్చిండ్రు, రాత్రి పార్లమెంట్లో బిల్ చేసిండ్రు, పంజాబ్ హర్యానా రోడ్ల మీదకి వచ్చింది. ఎవరు గెలిచిండ్రు? ప్రజాస్వామ్యవాదులే గెలిచిండ్రు. ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలని, క్రైస్తవులని ఈ దేశం నుంచి పారగొట్టాలని చెప్పి ఒక డిఫరెంట్ రాజ్యాంగానికి విరుద్ధమైన సెక్షన్ తీసుకుని వచ్చిండ్రు. ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం జరిగింది. ఎవరు గెలిచిండ్రు? ప్రజాస్వామ్యవాదులు. వాళ్ళ పనే నిరంతరం పోరాటం చేశారు. ఇప్పుడు వీళ్ళంతా ఇలా బైరి గారి మీద దాడి చేసిన పేరు మీదనే, నా మీద దాడి చేసిన పేరు మీదనే ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మీద కూడా దాడి చేశారు. దేవులని అసలు ఏం మాట్లాడిన ఆయన? మన కార్యవర్గ సభ్యత్వంలో అందరూ సమానంగా ఉన్నారని చెప్పి గ్యారంటీ ఉందా? మన దేవుళ్ళలోనే ఒక దేవుడికి మేకను కోయాల్సి వస్తుంది, ఒక దేవుడికి కోడిని కోయాల్సి వస్తుంది, ఒక దేవుడికి బెల్లం శాఖ పెట్టాల్సి వస్తుంది. ఒక దేవుడు తాగేటోళ్ళకి దేవుడు. ఇప్పుడు మా దగ్గర ముద్రాజులంతా కూడా పెద్దమ్మ పండుగ చేస్తారు. పెద్దమ్మ పండుగ చేస్తే కళ్ళు శాఖను పెట్టాలి, విస్కీతో శాఖ పెట్టాలి, 2 మేకల్ని కోయాలి, అందరికి కడుపు నిండా భోజనం పెట్టాలి. ఆ దేవుడు అది సాంప్రదాయం, దాన్ని ఎవడు కాదంటారు? గిదే మాట్లాడండి ఆయన. అంటే వీళ్ళు నడుతున్న రోజు నడుతుంది, తిరుగుబాటు చేసినప్పుడు ఎవరు ఆపుతారు? రైతులని. నేను అందుకే ఒక మాట మాట్లాడినా, ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నలని ఢిల్లీ నడిబొడ్డులోకి రానివ్వకుండా ఇదే బీజేపీ గవర్నమెంట్ మొలలు శీలలు కొట్టింది. మరి బాంబ్లాస్ చేసి ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చింది? నీ సొంత దేశపు రైతులని రైతే రాజని మాట్లాడుతుంటావు, అన్నం పెట్టే రైతులు రానియవు. మరి ఈ బీజేపీ గవర్నమెంట్లో బీహార్ ఎలక్షన్ అప్పుడే ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చింది? ఢిల్లీలో బాంబ్లాస్ ఎట్లా జరిగింది? ప్రజలు ఆలోచించాలా. ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమైన రోజు వీళ్ళంతా సునామీలో కొట్టుకుపోతారు. ఓకేనా? ఇలా అంబేద్కర్ వర్ధంతి ఎక్కడైతే సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి ట్యాంక్ బండ్కి మీరు వెళ్ళడం జరిగింది. ఇంకా అనేక మంది వచ్చారు. కానీ అక్కడ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు లేకుండా ఒక నార్మల్ స్థలం ఉన్నట్టు ఈరోజు అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉండడం. నార్మల్ స్థలం కూడా కాదు, అంబేద్కర్ని వెలేసిండ్రు. అవును, ఎట్లా వస్తారు దాన్ని? దానికి వాళ్ళు కారణం ఏం చెప్తారంటే ఎలక్షన్ కోడ్. అసలు ఎలక్షన్ కోడ్ సిగ్గుండాలి ఎవరికన్నా. అంబేద్కర్కి ఎలక్షన్ కోడ్కి సంబంధించి అసలు ఎలక్షన్ జరిగేదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు వల్ల. అంటే వీళ్ళంతా కూడా నా దృష్టిలో ఈ 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి వాళ్ళు అంతా మన డిఎస్పీ కార్యాలయానికి పోయినటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా రేవంత్ ఉద్దీన్ అన్నారు. రేవంత్ ఉద్దీన్ కదా ఆయన, రేవంత్ మోడీ. ఓకే. వాళ్ళ బాస్, వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే దళితుడు. వీళ్ళు పొద్దున్న లేస్తే అంబేద్కర్ జపం చేస్తారు. వాళ్ళ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఏమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఈయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసి కేసీఆర్ గారు ప్రపంచంలోనే అంబేద్కర్ గారికి ఎక్కడ ఆయన సొంత రాష్ట్రంలో కూడా దక్కని గొప్ప గౌరవాన్ని మన తెలంగాణలో పెట్టి ఇచ్చింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది కేసీఆర్ గారు పెట్టిన విగ్రహం అన్నీ ఈయన సెలబ్రేషన్ చేయడం ఏందని అర్థం కాదు నాకు. మహారాష్ట్రలో ముందర ఇజ్జత్ పోతుంది, మధ్యప్రదేశ్ వాళ్ళ ముందర ఇజ్జత్ పోతుంది, రాజస్థాన్ దళితుల ముందర ఇజ్జత్ పోతుంది. ఇలా అయితే తమిళనాడులో వచ్చిండ్రు, ఆంధ్ర నుంచి వచ్చిండ్రు. ప్రపంచంలోని పెద్ద విగ్రహం కదా. స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారు, అంబేద్కర్ గారు పెద్ద విగ్రహాన్ని చూపి స్కూల్ పిల్లల్ని కూడా లోనికి పోనిస్తున్నారు. ఇంత దుర్మార్గం ఇది. అంటే దానిపైన ఏమైనా చర్యలు ఉండబోతా ఉన్నాయా? 100% ఇందాకనే నేను మీడియా మాట్లాడొచ్చినా దాని మీద కంపల్సరీ పెద్ద మొత్తంలో అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్లలో నేను మాట్లాడి చాలా మంది అంబేద్కరిస్టులతో నేను మాట్లాడిపిస్తాను. ఈయన అంబేద్కర్ గౌరవించలేడు, ఇక ఎస్సీ ఎస్టీ బీసీ పేదలను ఎట్లా గౌరవిస్తాడు? అంటే రేవంత్ రెడ్డి గారే కాదు, ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక కమిటీ చేసిండ్రు, ఏది మన ఉత్సవ కమిటీ. ఆ ఉత్సాహ కమిటీ ఉన్నటువంటి పిచ్చినా కొడుకులకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఎందుకు ఉత్సాహ కమిటీ పెట్టుకున్నారా నాకు అర్థం కాదు. అంటే ఈ ఉత్సాహ కమిటీ అంటే బాబు జగజీవన్ రావు గారి జయంతి, అంబేద్కర్ జయంతినా? December 6 వాళ్ళ కన్నా కనబడతలేదా? ఎందుకు ఈ చెంచాగిరి చేస్తున్నారో నాకైతే అర్థం. వాళ్ళతో పాటు వాళ్ళ ఎస్సీలలో ఉన్నటువంటి మా మాలమాదిగ మంత్రులను కూడా అడుగుతా ఉన్నా, మీరు ఎందుకోసం ఉన్నట్టు నాకు అర్థం కాదు. అంబేద్కర్ లేకపోతే మీరు ఆ కుర్చీలలో కూర్చున్నట్టు వల్ల మీకు మంత్రి పదవులు వచ్చేటి. కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు ఉండగా 31 మంది ఎమ్మెల్యేలు ఉండగా అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మీరు ఎవరిని వీకనకున్నారు నాకు అర్థం కదా.
దళిత సమాజం ఆలోచించాలి. మన అయ్యకు, మన తండ్రికి, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మనకు జరిగినట్టు కదా. మరి అసంటోళ్ళు ఉండి దేనికోసమో నాకైతే అర్థమవుతలేదు. ఓకేనా, రాజేష్ రేంజర్ లాంటిని పాటలు గుర్తుకొస్తాయి. అంటే ఈ వేదికగా ఆపరేషన్ కగర్ పైన కావచ్చు, బీసీల అంశం కావచ్చు, అట్లాగే రాజ్యాంగం పైన ఏదైనా ఒక పాట. ఎప్పుడు విప్లవానికి అంతం ఉండదు. ఓకే, విప్లవం అంటేనే ప్రశ్నించడం. అది బుద్ధుడు, మహాత్మా పులి, బాబాసాహెబ్తో మొదలైంది కాదు. లోకాయతులు, చార్వాకుల నుంచి మొదలైనటువంటి ప్రశ్నించడం అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకే అర్థం కాలేదు. ఇంకా బీసీల దాకా పోయితే బీసీలు చైతన్యమైన రోజు, బీసీలు నాయకులుగా ఎదిగిన రోజు, బీసీల రిజర్వేషన్, బీసీలు పర్టిక్యులర్గా రాజకీయ రిజర్వేషన్లు ఉపయోగించుకున్న రోజు ఈ అణచివేతలు ఉన్నాయి, ఈ అన్యాయాలు ఉన్నాయి. అందుకే మహాత్మా జ్యోతిబా ఫులే ఒక గొప్ప బీసీ సామాజిక వర్గంలో పుట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు వాళ్ళ తండ్రి మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించినటువంటి విద్యాలయాల్లో చదువుకున్నాడు. సో అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం ప్రజలకు పరిచయం చేయడమే బాధ్యత. కాబట్టి రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి ఈ నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు, ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే, మతవాదుల మత్తులో మునిగి తన త్యాగమే మరిచినామని, మతవాదుల మత్తులో మునిగి తన త్యాగమే మరిచినామని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా తను కుములుతున్నాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సూపర్ అన్న. ఆపరేషన్ కగార్ పేరిట అనేక మంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళకు కూడా మీ నోట ఒక పాట. జయరాజ్ అన్న గొప్ప పాట రాస్తాడు. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వేళ్ళు అడగలే, చెరువు కుంటలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే, దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కుంటలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే, ప్రజలే ప్రాణమని నమ్మిరి, ఈ ప్రజలే ప్రాణమని నమ్మిరి, గడ్డి పరకోలే ప్రాణాలిచ్చిరి, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండాలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండాలు, ఎవ్వరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు, పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు, చెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్లో వెన్నెలై కాసేటి చంద్రులు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. సూపర్ అన్న. మీరు చెప్పింది విన్నాక హిడ్మా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఆయన పేరు తెచ్చుకున్నాం, కానీ ఆయన ఇంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా మాకే బాధేసింది. ఎస్, చాలామంది బయట కూడా ఏమంటా ఉన్నారు, మావోయిస్ట్గా మారినాక అనేక ఆస్తులు సంపాదిస్తారు, వాళ్ళు అనుకున్నది వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళినాక కళ్ళ కట్టినట్టుగా చూస్తే బాధ అనిపించింది. 100% అస్తిత్వం కోసం పోరాటం చేసేవాడు ఆస్తులు కూడా కట్టడు, ఆస్తుల కోసం పోరాటం చేసేవాడు అస్తిత్వం వైపు పోడు. నీ కొడుకు ఎంత ఇచ్చిండమ్మా అని చెప్పేసి మా హిడ్మా వాళ్ళ అమ్మని అడిగితే
ఒక లుంగి పంపించిండు, ఇన్నేళ్ళ ఆయన జీవితంలో ఒక లుంగి పంపించిండు, ఒకసారి 30 రూపాయలు దవాఖానలకు పంపించిండు, ఒకసారి 10 రూపాయలు ఇచ్చిండు, ఇంకోసారి 20 రూపాయలు, మొత్తం మీద 60 రూపాయలు ఒక లుంగి ఆయన ఇచ్చిన తల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇవన్నీ వాళ్ళ తల్లి చెప్పినటువంటి మాటలు ఒకసారి మీరు విన్నారు ఆల్రెడీ వీడియోలలో కూడా. ఏమనిపించింది అన్న మాటలు విన్నాక? అంటే నిజంగా కూడా మేమంతా కూడా ఉద్యమాలలో పనిచేస్తున్న క్రమంలో మేము ప్రజాస్వామ్య ఉద్యమంలో పనిచేస్తున్నాం, వాళ్ళు అడవిలో ఉండి పనిచేస్తున్నారు. అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటి ఆశయం కోసం పోరాటం చేసేవాడికి ఒక గొప్ప మాట చెప్తాడు బుద్ధుడు. సమాజంలో మార్పు వచ్చినప్పుడు మనం సమాజంలో భాగం కాబట్టి ఆటోమేటిక్గా మనం మారుతాం. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు ఎస్సీలలో చాలామంది మినిస్టర్లు అయినరు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైన వాళ్ళు మినిస్టర్లు అయినంత మాత్రాన, వాళ్ళు వ్యాపారవేత్తలు అయినంత మాత్రాన దళిత సమాజం మొత్తం మారదు. బుద్ధుడు ఏమంటాడంటే సమాజం మారితే, సమాజం అంటే మనమే కదా, వీఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సమాజం మారితే, అందుకే ఈ మహనీయులంతా లోకయాతులు, చార్వాకులు, బుద్ధుడు, అశోకుడు, మహాత్మా జ్యోతిబా ఫులే, సాహు మహారాజు, ఛత్రపతి శివాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, వీళ్ళంతా సమాజం మార్పు కోరుకున్నారు. కాన్షీరామ్ గారు కూడా చనిపోయేటప్పుడు 1,60,000 రూపాయల బాకీతో చచ్చిపోయాడు. బాబాసాహెబ్ 70,000 రూపాయల బాకీతో చచ్చిపోయాడు. బుద్ధుడు ఒక గొప్ప చక్రవర్తి, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగాడు. అశోకుడు 80,000 బంగారు స్తూపాలను కట్టించినటువంటి ఒక చక్రవర్తి, భారతదేశ నలుమూలల ఆసియా ఖండమంతా పరిపాలన చేసిన ఒక చక్రవర్తి. చివరికి సంఘానికి నువ్వు ఏం దానం ఇస్తున్నావు అశోక, నీ రాజ్యం నుంచి అంటే నా దగ్గర అన్నీ అయిపోయినాయి, చివరికి నా దగ్గర ఒక ఉసిరికాయ మాత్రమే ఉన్నది. ఇగో ఈ అశోక సామ్రాట్, అశోక చక్రవర్తి ఈ బౌద్ధ సంఘానికి చివరిగా ఇస్తున్న దమ్మదానం ఒక్క ఉసిరికాయ మాత్రమే అని. వాళ్ళు ఎవరు సంపాదించుకోలేరు కదా. ఇది నిజంగా అస్తిత్వం కోసం, ఆశయం కోసం పోరాటం చేసే వ్యక్తుల యొక్క గొప్పతనం. హిడ్మాలు మరణించరు, హిడ్మాలు పదే పుడతానే ఉంటారు. అది హైదరాబాద్ నడిబొడ్లో కావచ్చు, అది ఢిల్లీ నడిబొడ్లో కావచ్చు, అది తమిళనాడులో కావచ్చు, అది రైతుల రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే హిడ్మాతో మొదలైంది కాదు ఉద్యమం, హిడ్మాతో అంతం కావడానికి. ఎప్పటికీ కాదు. మార్చి 31, 2026 నాటికి పూర్తిగా మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వమే కాదు, నేను కూడా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నా, రండి మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం. జ్ఞానానికంటే గొప్ప యుద్ధం ఏది కాదు. బుద్ధుడు అంతటి మహానుభావుడు, అశోకుడు రక్తపాతాన్ని వదిలేసిండు కదా. మనం ప్రజల యొక్క మైండ్ని మార్పు చేద్దాం, ప్రజా పోరాటం చేద్దాం. అంత గొప్ప గొప్ప వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, ఆ హిడ్మా ఇలా బతుకుంటే, హిడ్మా కంటే ముందు చాలా మంది చనిపోయారు కదా, వాళ్ళందరూ బతుకుంటే సమాజంలో ఎంత గొప్ప మార్పుని తీసుకొచ్చేటోళ్ళు. అక్కడ అవసరం ఉంది కావచ్చు, నేను కాదంటలేను, కానీ దానికంటే ఎక్కువ అవసరం ఇక్కడ. దొంగలు, దోపిడిదారులు, దుర్మార్గులు, లుచ్చాలు, లఫంగలు, భారతదేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ద్రోహులు పోయి పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చుంటే మనమేమో పానాలు తీసుకోవడం లేదు. మనం పోదాం అసెంబ్లీలకు, మనం పోదాం పార్లమెంట్లకి. అంబేద్కర్ చెప్పిండు మాస్టర్ కి పొలిటికల్ పవర్ అని చెప్పి, ఆ పొలిటికల్ పవర్ని మనం దక్కించుకుందామని నేను మనందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఓకే, రాజేష్ రేంజర్ల నోట పాట పాడిపించుకోవాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా పాట పాడరు రాజేష్ రేంజర్ల. కానీ ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల కవితకు పాట పాడిండు. అది ఏంది, అవసరాల రీత్యా వాడిండా లేదంటే నీ ఓన్గా వాడినావు? నేను సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేత ఏ రూపంలో వస్తుంది, మమ్మల్ని తొక్కేయడం ఏ రూపంలో జరుగుతుంది అనే విషయం మీద విశదీకరణ చేయగలిగినటువంటి చిన్న పరిజ్ఞానం నాకుంది. ఈ బీజేపీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత బీజేపీ హేతర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్రమాలు అందరూ చేస్తారు, నేనేమి వీళ్ళంతా సక్రమమైన అంటలేదు. కేజ్రీవాల్ మీదనే దాడి జరుగుతుంది, ఈడీ కేసీఆర్ కూతురు మీద జరుగుతుంది, జార్ఖండ్ సీఎం మీద జరుగుతుంది. వీళ్ళంతా కూడా బీజేపీ హేతర పాలిత పార్టీ వాళ్ళు. వీళ్ళ దాంట్లో లేరా? ఇదే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సర్నేమ్ ఉన్నటువంటి గౌరవ మోడీ గారు గనిగన లక్షలు ఎగ్గొట్టిపోయాడు. ఈయన ఏమని చెప్పిండు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు, మరి ఓ సబ్కు వాపస్ లెక్కాంగా అన్నాడు. ఏడిపోయింది అంటే ఇక్కడ అస్తిత్వం కోసం జరిగిన పోరాటంలో ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సొంత నిర్ణయాలు తీసుకుంటారా? లేదు. అయితే మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడాలి, నేషనల్ ప్రెసిడెంట్, లేదంటే రాహుల్ గాంధీతో మాట్లాడాలి. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జగన్ గారు అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది. ఇవాళ జగన్ గారు పోయిన తర్వాత, జగన్ ఓపెన్గా మాట్లాడతాం, జగన్ గారు ఉన్న ఇన్ని రోజులలో ఎక్కడైనా బీఫ్ ఎక్స్పోర్ట్ గురించి మనం విన్నామా? లేదు. జగన్ గారికి వ్యతిరేకమైన ఛానళ్ళు ఉన్నాయి, జగన్ గారిని సపోర్ట్ చేసిన ఛానళ్ళు ఉన్నాయి. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే జగన్ గారి వ్యతిరేకమైన ఛానళ్ళు తను ఎస్టాబ్లిష్ చేస్తుండగా 1,86,000 కేజీల గోమాంసం దొరికితే మాట్లాడరే. అంటే
ఇలా కూటమి ప్రభుత్వం అంటేనే బీజేపీ రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అని అర్థం. అవును. మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం నుంచి ఎప్పుడు గోమాంసం ఎక్స్పోర్ట్ అయినట్టుగా వినలేవు. అవును. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా గోమాంసం ఎక్స్పోర్ట్ అయినట్టు లేదు. వీళ్ళు బీజేపీ రూలింగ్లోకి వచ్చిందంటే గోమాంసం. అవును. అంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి జగన్ గారిని తొక్కేయాలి, ప్రాంతీయ పార్టీ అయినటువంటి కేసీఆర్ గారిని తొక్కేయాలి, ప్రాంతీయ పార్టీ అయినటువంటి తమిళనాడు స్టాలిన్ గారిని తొక్కేయాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీని తొక్కేసేటువంటి క్రమంలో కేసీఆర్ గారి గుండెకాయ అయినటువంటి కవిత గారిని పట్టుకున్నారు. అంటే కవిత గారు లిక్కర్ రాని అంటే మరి లిక్కర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో అమ్ముడవుతున్నది? అవును. నీకు బిజినెస్ అవైలబుల్లో ఉంది కాబట్టి ఆమె బిజినెస్ చేసింది కదా. ఏ ఎమ్మెల్యే బిజినెస్ చేస్తలేడు, ఏ ఎంపీ బిజినెస్ చేస్తలేడు. అరే ఇలా సర్పంచ్ క్యాండిడేట్ కూడా ఫార్సన్ నడుపుతురుగా. అంటే రాజకీయం అంటే అక్రమం. ఎవరి సేవ కోసం వస్తుడు? ఈ ప్రజలను అడుగుతున్నా, నీకు రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ల సిగ్గు, శరం, మానం, మర్యాద, నువ్వు మనిషి అయితే ₹1 ఓటు అమ్ముకోకుండా ఏతరాయుడు లేదు. అంటే నీ సర్పంచులు దొంగని లంగని, నాయకుని దొంగని లంగని చేస్తుంది ఎవడు? నువ్వు కాదా? మేము క్రికెట్ కిట్లు ఇస్తే ఓట్లు ఎత్తాం, మేము బీర్లు పంపిస్తే ఓట్లు ఎత్తాం, మేము బిర్యానీలు పంపిస్తే ఓటు. అరే ఒక్కసారి పైసలు తీసుకోకుండా ఓటేసి చూడరా. సర్పంచ్ గడు ఉచ్చ పోసుకుంటాడు నేను చూస్తే, ఎమ్మెల్యే ఉచ్చ పోసుకుంటాను నేను చూస్తే, ఎంపీ ఉచ్చ పోసుకుంటాను నేను చూస్తే. నువ్వు వాడిని వాడు 10 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఇప్పుడు ఎమ్మెల్యే గారి పరిస్థితి తీసుకొచ్చింది ఎవడు? ప్రజలు. అందుకే మార్పు మన గొంతుని జరిగే ఒక్క నెల 2 నెలల వాతావరణం కోసం మన గొంతుకు మనమే ఉరేసుకుంటున్నాము. అంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి అని నినాదం నువ్వు ఎట్టిస్తావు? ఏమరా పైసలు ఇస్తున్నావు అని చెప్పి నువ్వు అడుగు నువ్వు ఇస్తారా? వాడు ఏడు. అంటే కేసీఆర్ గారి కూతుర్ని కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఇక్కడ మా రూలింగ్లోకి మేము రావాలంటే టీఆర్ఎస్ మాకు అడ్డు ఉంది కాబట్టి దీన్ని తొక్కి పారేయాలని చెప్పేసి కవిత గారి మీద నిందారోపణ. ఓకే. నేర నిరూపణ జరగలేదు. నాకైతే నవ్వొస్తా ఉంటుంది. అమ్మ వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు, మరి కోర్టు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు, పోలీసులు ఎందుకు? మీకు మీరే తీర్పులు ఇచ్చేసి లిక్కర్ రాని అని చెప్పి ప్రచారం చేసి భారత సొంత పార్టీ వాళ్ళు కూడా అదే ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, సొంత పార్టీలో కూడా ఇప్పుడు గొప్ప బలవంతుడైనటువంటి వాళ్ళని చంపడం కోసం సుగ్రీవుని ఉపయోగించుకున్నారు. ఓకే. రావణాసురుని చంపడం కోసం వాళ్ళ తమ్ముడు విభీషణుని ఉపయోగించుకున్నారు. ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కడ ఉండరు. ఎంతసేపు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి వదిలి పెడతారు. మొన్న కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిండు, హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలనుకునేటోళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. అరే ఇప్పుడు ఒక్క ఇల్లు నిలబడాలంటే 4 నుంచి 10 పిల్లర్లు కావాలి. ప్రాంతీయ పార్టీ పోయింది. ఇలా కేసీఆర్ గారు ఉంటే ఇవన్నీ కథలు చేసి రావడం చెప్పు. ఇల్లు ఎందుకు అవుతున్నాయి? బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు వచ్చింది? గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోనసీమ కొబ్బరి చెట్ల గురించి మాట్లాడుతున్నాడు? అంటే ఇవన్నీ తెలియని పిచ్చోలేవు. సమాజానికి తెలియవచ్చు, మాకు తెలియదా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీకు తెలంగాణ సీఎం ఉన్నట్టుందా? ఓపెన్గా చెప్పు. ఓకే అన్న, ఇక్కడ ఫస్ట్ కవిత కోసమే వాడిరా, డబ్బు కోసం వాడిరా? డబ్బు నాకు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు ఇయ్యాల కొత్త అన్న. ఇదే రేవంత్ రెడ్డి గారు పాట పాడమంటే వాళ్ళే, కేటీఆర్ పాట పాడమన్నా వాళ్ళే, హరీష్ రావు అన్న పాట పాడమంటే కూడా వాళ్ళే. నేను నాకు భారతదేశపు అస్తిత్వంలో నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పార్టీని వీళ్ళు బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ నేను కేసీఆర్తో కొట్లాడతా, మళ్ళీ నేను కవితతో కొట్లాడతా. అది సెకండరీ. ఈడ మేము పోటీ పెట్టుకోవాలా? వేరే వచ్చి మా దాంట్లో ఏలు పెట్టద్దు. రాజాసింగ్ చూడు ఏమైంది, వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతూ అర్థం కదా. అట్లాంటి రూలింగ్ రావద్దనేది నా బాధ. అందుకే కవిత గారి కోసం వచ్చాను. డబ్బులు నాకు ఎప్పుడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు, చాలా మందికి తెలుసు. పదవులు ఇస్తున్నారు, నేను లొంగిపోలేదు. కాకపోతే ప్రశ్నించే గొంతులు చావద్దనే కోరికతోనే నేను పాట రాసి పాడి. ఓకే అన్న, ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి అంటారు. ఆ విగ్రహాన్ని స్వాగతిస్తా ఉన్నారా, వ్యతిరేకిస్తారా? నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆయన మంచి సింగర్. అవును, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన మన తెలుగోడు. అవును, అభ్యంతరం లేదు. శుభలేఖ సుధాకర్ గారు అక్కడ విగ్రహాన్ని పెడతా అని చెప్పి అనగానే ఇదంతా లొల్లిచాలైంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మన మేధావులకి గదరన్న విగ్రహము, అందశ్రీ సార్ విగ్రహము, చచ్చిపోయిన గూడంజన విగ్రహము కాకుండా వీళ్ళందరికంటే పెద్దోడు కాళోజీ గారి విగ్రహం పెట్టాలని ఆలోచన ఎందుకు రాలేదు? ఇది అంటే అక్కడ ఒకటి చాలా చేస్తేనే మనకు తెలివి ఉంటుందా, లేకపోతే ఉండదా? ఇంకో గతంలో పృథ్వీరాజ్ ఒక ఫోటో చూపిస్తా ఉన్నాడు. ఆ గతంలో ఒక విగ్రహాన్ని పెడతా ఉంటే ఆ విగ్రహాన్ని అనుమతులు లేవని చెప్పేసి అక్కడికి వెళ్ళి తొలగించారు. ఇప్పుడు ఈ విగ్రహాలకు ఎందుకని చెప్పేసి అనుమతులు ఇస్తా ఉన్నారు. మా పైసలు పెట్టుకొని మేము విగ్రహాలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి సవాల్ ఇస్తాం. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో అది జరుగుండొచ్చు. పృథ్వీరాజ్ అన్న చూపెట్టింది నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. నేను ఆ వీడియో చూడలేను. తెలంగాణలో ఏదైనా పోరాటం ద్వారా సిద్ధిస్తుంది కదా. తెలంగాణలో కదా, భారతదేశంలో ఏదైనా పోరాటం ద్వారా సిద్ధిస్తుంది. దాని ప్రజాస్వామ్య పోరాటం ఎందుకు మలచలేదు?
ఇలా నేను ఒక మాట అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా. ఒక్క జిల్లాకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశపు మొట్టమొదటి లా మినిస్టర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితేనే ఓర్చుకోలేరు కదా మీరు. అవును. అంటే మీ దగ్గరికి వస్తే అభిప్రాయం, మా దగ్గరికి వస్తే కాదా? బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన స్థాయిలో ఆయన గొప్పడే. బాలసుబ్రహ్మణ్యం గారు స్థాయిలో ఆయన గొప్పడైతే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేసింది కదా, మరి ఆయన పేరుని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేరు కోనసీమలో? అంటే మీకు నొప్పేస్తే నొప్పి, ఇక్కడ పృథ్వీరాజ్ గారు మాట్లాడితే తప్పు అవుతుంది. సో నేను ఏమంటానంటే మన రాష్ట్రము, మన తెలుగు ప్రజలు లెఫ్ట్ సైడ్ పెట్టు, రైట్ సైడ్ పెట్టు, లోపల పెట్టు, మీద పెట్టు ఎవడదంటుడు. ఆంధ్రప్రదేశ్లో గద్దరన్న విగ్రహాన్ని పవన్ కళ్యాణ్ గారితో పెట్టి ఎన్నిసార్లు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు గద్దరన్న నాకు ఆదర్శం అని చెప్పి. అది మన అండర్స్టాండింగ్ మధ్యలో ఉండాలి. కరెక్ట్ బీసీల రిజర్వేషన్ లొల్లి రాగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఈ శుభలేఖ సుధాకర్ గారు వచ్చి ఈ లొల్లిని బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ని మెల్లగా డైవర్ట్ చేసి పడేసి ఇది ప్రజలు గమనిస్తలేదు. ఈ లొల్లి తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కన నెట్టారు. 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్. రేవంత్ రెడ్డి గారు మన సర్పంచ్ ఎలక్షన్లో ఎంత ఘోరంగా బీసీలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేసి ఈ ప్రజలంతా కూడా ఇటు డైవర్ట్ కావాలి. ఇది ప్రజలకు అర్థం కాదు. కరెక్ట్ ఎలక్షన్లు జరిగేటప్పుడే బాంబు దాడి జరుగుతుంది చూడు. ఇదంతా కూడా ఒక సైకలాజికల్లా మనుషుల్ని డైవర్ట్ చేయడం కోసం చేసే చర్య. ఈ విషయం మన ప్రజలకు అర్థమవుతలేదు. ఓకేనా? ఫైనల్గా ఎట్లా ఉండబోతోంది కార్యాచరణ? రాజ్యాంగ రక్షితాల నుండి మొదట ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా ఇంకా చూద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ గ్రామంకి నా ప్రతినిధి వస్తాడు, మీ మండలానికి నేను వస్తా, మీ జిల్లాకి నేను వస్తా. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి వరకు నేను మాట్లాడను. ఓకే, నా కార్యాచరణే మాట్లాడుతుంది, నా పనే మాట్లాడుతుంది. నేను నెక్స్ట్ ఎలక్షన్లో కూడా పోటీకి వస్తా. ఈ 31 మంది ఎస్సీ ఎస్టీ దళారులు, ఈ 31 మంది ఎస్సీ ఎస్టీ దొంగలు, లంగలు, లఫంగలు, దళారులు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు నా కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు, వీళ్ళని కాకుండా నిజంగా మన కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులని మనం ఎన్నుకునేటువంటి ప్రక్రియలో కనీసం ఒక 10 మందిని బయట మాట్లాడుతున్న వాళ్ళని అసెంబ్లీలోకి పంపాలి. కాబట్టి ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినాం. ఓకే, ఇదే నా లక్ష్యం. అంటే మీకు కాంటాక్ట్ కావాలంటే మీతో కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళకు ఏమైనా లక్షణాలు, కులాలు, మతాలు ఏమైనా ఉన్నాయా ఇవి? లేదంటే అన్ని సమాజం మీద ప్రేమ ఉంటే చాలు. ఓకే, ఏ కులంతో పని లేదు, ఏ మతంలో. మా గౌరవ అధ్యక్షుడే పెంటపర్తి అశోక్ మాదిగ గారు. ఓకే, తొందరలోనే మాదిగలు కలిసి మీతో అదొక ఇప్పుడు ఇంట్లో గొడవ మాది. ఓకే, ఇంట్లో ఇప్పుడు అన్నామలం కొట్టుకుంటారు. అంతగా నేను మా కృష్ణ ఎప్పుడన్నా పొరపాటుగా నోరు జారి మాట్లాడినా అన్నానే మాట్లాడినా కదా. నువ్వే నువ్వు ఇంటర్వ్యూ చేసినావు, నువ్వు అన్నావు అన్న నువ్వు 1000 గొంతులు 1,00,000 తప్పుల కార్యక్రమానికి వస్తావా అని. 100% వస్తా అని చెప్పాను. కాకపోతే అక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్తాను. మరి అక్కడ గొడవ అయితే ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, అంత బాగోలే కదా. తల్లి గడపలో పుట్టిన అన్నదమ్ములు కూడా గొడవ పడతారు. నేను రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలన్నా కాబట్టి నేను మాల సామాజిక వర్గం నుంచి కూడా తిట్లు పడ్డా. ఏమో ఏబిసిడి వర్గీకరణ వద్దంటే మళ్ళీ ఏమో రాజ్యాంగబద్ధంగా ఏబిసిడి వర్గీకరణ అంటారు. ఏదైనా రాజ్యాంగబద్ధంగానే జరగాలని కోరుకున్నాను. ఓకే, సో అట్లా రాజ్యాంగ రక్షణ తల్లి ముందుకు తీసుకుపోయి అందరూ కలుపుకుని ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్తో మంచి పోరాటంలో ముందుకు మనం అందరం రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రయాణం గొప్పగా ఉండాలని చెప్పేసి, అందులో ప్రజలకు మార్పు దిశగా రాజ్యాంగం అందరికి అర్థమయ్యే విధంగా మీ ప్రయాణంలో అట్లాంటి అడుగులు ఉండాలని చెప్పేసి, మీతో పాటు మేము కూడా ఖచ్చితంగా నడుస్తామని చెప్పేసి గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మీడియా పరంగా ఖచ్చితంగా మీ మంచి కోరుకునే ప్రతి అడుగులో మేము అందరం ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.